మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కూర్చున్న ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. ఏ ప్రయాసతో మీరు వచ్చారో, ఏ వేదనతో మీరు వచ్చారో, ఏ భారము మోసుకొని ఇక్కడికి వచ్చారో, మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా దగ్గరికి రండయ్యా, మీ భారాన్ని నేను తొలగిస్తాను, మీ భారాన్ని నేను మోస్తాను. ఈ మాట ఎవరు చెప్పగలుగుతారు? మన బంధువులు చెప్తారు, నీకెందుకు, నీ బిడ్డ పెళ్ళికి నేను హెల్ప్ చేస్తా అంటారు. నీకెందుకు, నీ బిడ్డ పెళ్ళికి నేను హెల్ప్ చేస్తా. బిడ్డ లగ్గం పెట్టుకుంటాం. బిడ్డ లగ్గం పెట్టుకున్న తర్వాత 1 వీకే పెళ్ళుంది, డబ్బులు అడగడానికి పోతాం. డబ్బులు అడగడానికి పోతే, అరే ఇన్ని రోజులారా నువ్వు వస్తావు అనుకొని నేను నిన్ననే వేరే వాళ్ళకి ఇచ్చేసిన. మనుషులు వాళ్ళు. నీ కుమారునికి బాగుండదు, ఫుల్ ఫీవర్ ఉంటుంది, ఫుల్ ఫీవర్ ఉంటుంది. పక్కింటి మరియమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతావు, అమ్మా ఒక్క 1000 రూపాయలు ఉంటాయివా, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటా, ప్లీజ్ అమ్మా కొంచెం హెల్ప్ చేయమ్మా అని చెప్పేసి అంట. ఇప్పుడు బిడ్డ ఏమంటారు, అయ్యో ఇప్పుడే పక్కింటి వాళ్ళకి ఇచ్చేసినాను, లేవు ఉన్న 1000 రూపాయలు ఇచ్చేసిన, ఒక అర్ధగంట ముందు వస్తే దొరికాయి నీకు. కానీ ఇంట్లో డబ్బులు ఉంటాయా, ఉండవా? ఉంటాయి. మనుషుల ప్రేమలవి, మనుషుల ప్రేమలవి. ఎన్ని రోజులు మనుషుల మీద ఆధారపడతావు? అన్నా మా అన్న ఎమ్మెల్యే అయితే నేను మంచి బాగుపడేవాడిని అన్నా, మా నాన్న ఎంపీ అయితే నేను బాగుపడేవాడిని అన్నా, మా అన్న టీచర్ అయితే నాకు సపోర్ట్ చేసేవాడు, మా నాన్న బిషప్ అయితే నాకు సపోర్ట్ చేసేవాడు, మా నాన్న పాస్టర్ అయితే నాకు సపోర్ట్ చేసేవాడు. నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరన్నా. అన్నా నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి బాధపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా, హల్లెలూయా. ఎంతకాలం నువ్వే మోస్తావు నీ భారం? ఎంతకాలం నువ్వే మోస్తావు? ఎంతకాలము నీ భుజాల మీద మోస్తావు, నీ తల మీద మోస్తావు? ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఏ అప్పులతో వచ్చావో, ఏ సమస్యతో వచ్చావో, ఏ కన్నీళ్లతో వచ్చావో, ఏ నిందలతో వచ్చావో, ఏ బాధలతో వచ్చావో, ఏ ఒంటరితనంతో వచ్చావో, దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ భారాన్ని గనక నాకు ఇవ్వగలిగితే నీ భారాన్ని నేను మోస్తానంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, హల్లెలూయా, హల్లెలూయా. అరే మందిరం కట్టుబడి జరుగుతుంది, మందిరం కోసం వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నావేమో. నో,
ఇల్లు కట్టుబడి జరుగుతుంది, వాళ్ళ దగ్గరికి అప్పు, ఇళ్ళ దగ్గరికి అప్పు కోసం వెళుతున్నామేమో. ఆ డాక్టర్ దగ్గరికి, ఈ డాక్టర్ దగ్గరికి. ఈ డాక్టర్ ఏమో పిల్లలు పుడతారు అంటారు, ఈ డాక్టర్ ఏమో నో ఛాన్స్ అంటారు, ఇంకొక డాక్టర్ ఉంటే 50-50 అంటారు. నో. ఇంకొక డాక్టర్ ఏమో నువ్వు చచ్చిపోతావు అంటారు, ఇంకొక డాక్టర్ ఏమో నీకేం కాదంటారు. నో. ఆ కడుపులో ఉన్నటువంటి బాధ, ఆ గుండెలో ఉన్నటువంటి వేదన, దుఃఖం అంతా కూడా ఎన్ని రోజులు మనుషులకు చెప్పుకుంటావో, ఎన్ని రోజులు నీ గుండెలను దాచుకుంటావో. అన్నా 20 లక్షలు ఉందన్న అప్పు, ఎవరికి చెప్తే ఎవరు తీరుస్తారన్నా అని ఏడుస్తున్నా. అన్నా 20 లక్షలు ఉందన్న అప్పు, 10 లక్షలు ఉందన్న అప్పు, ఎవరు తీరుస్తారన్నా? అన్నా అందరికి ఉద్యోగాలు వచ్చేసినాయి అన్నయ్య, నాకు ఉద్యోగం రావట్లేదన్నా. నా సమస్య ఏంటన్నా? నా జీవితంలో ఇంకా అద్భుతం జరగడం లేదు. అందరూ చిన్న చిన్న బిడ్డలు వేసుకొని మా చర్చికి వస్తున్నారన్నా. ఇంకెప్పుడు నా బిడ్డ కడుపులో పుడతాడన్నా? ఇంకెప్పుడు కడుపులో పుడతాడు? ఇంకెప్పుడు నా బిడ్డను ఎత్తుకుంటా అని బాధపడి వేదనతో ఈ ప్రాంగణంలోకి వచ్చావా? దిగులుతో వచ్చావా? అందరికీ ఉద్యోగాలు వచ్చేసినాయి, నాకు ఇంకా ఉద్యోగం రావట్లేదని బాధపడుతూ పిల్లలు పుట్టట్లేదని బాధపడుతూ ఈ ప్రాంగణంలోకి వచ్చావేమో. ఇన్ని రోజులు మనుషులకు చెప్పుకున్నాం, ఇన్ని రోజులు మనుషుల మీదికి నీ భారాన్ని వేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు మోస్తారా? నీ భారం ఎవరు మోస్తారా బాబు? నడా. నా దగ్గర ఒక 50-60 మంది అనాథ పిల్లలు, వృద్ధులు ఉంటారు. ఆ అనాథ పిల్లల్ని పోషించాలంటే నా వల్ల అవుతుందా? పోనీ ఒక ఎవరి దగ్గర వెళ్ళి అన్నా వాళ్ళని పోషించడానికి ఒక 5 క్వింటాల బియ్యం కావాలా, ఇయ్యండి అంటే ఇస్తారా? ఇయ్యరు. కానీ ఇచ్చే దేవుడున్నాడు, మన భారాన్ని మోసే దేవుడున్నాడు, మన ఆకలిని తీర్చే దేవుడున్నాడు, మన బిడ్డలను పోషించే దేవుడున్నాడు. ఆయననే నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. గట్టిగా చెప్పడు హల్లెలూయా, హల్లెలూయా. అనేక మందికి అనేక భారాలు ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది సేవకుల భారం ఈ దేవుని శక్తి ఏంటో ప్రపంచానికి చూపించాలని ఒక భారం. మరికొంతమంది భారం నశించిపోతున్న ఆత్మల పట్ల భారం. ఆ భారం ఉంది కాబట్టే పాస్టర్ గారు హేబేల్ గారు 21 రోజులు ఉపవాసం ఉండి, కరెంటు కూడా లేదంట మందిరంలో. ప్రజలారా వినండి ఆ సేవకుని ప్రయాస. కరెంటు కూడా లేదంట చర్చిలో. 21 రోజులు కరెంటు లేకపోయినా ఆ మందిరంలోనే గడిపాడు, ఈ అరణ్యంలో. ఇదంతా చూస్తే, చుట్టూ చూస్తే అడవి ఉంది. ఎంత ప్రయాస చూడండి. కరెంటు లేకుండా ఆ మందిరంలో ఉన్నాడు. ఆయన భారం ఏంటిదంటే నశించిపోతున్న ఆత్మల రక్షణలోకి రావాలి. 21 రోజులు ఉపవాసం ఉండాలి. అనేక మందికి స్వస్థతలు జరగాలి. కడుపు మార్చుకొని ఆ దోమలల్లో, ఆ వర్షములో 21 రోజులు గడిపిన సేవకులు ఎంత ప్రయాస అండి. ఈరోజు మీరు ఇక్కడికి పాస్టర్ అమ్మతేజ గారు వస్తున్నారనో, ఈ వర్షాన్ని సైతము లెక్క చేయకుండా ఈ వేల జనాంగము ఇక్కడ కూర్చోడానికి గల కారణం ఏంటిదంటే నేను కాదు, మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడైతే నెక్స్ట్ ఆయన కార్చిన కన్నీళ్ళు. గట్టిగా చప్పట్లు కొట్టాల హల్లెలూయా.
ఆయనకున్న భారం అది. ఈ రోజులలో భారము తగ్గిపోతుందండి, మరొక భారం పెరిగిపోతుంది. ఏం భారము? హేబేలు పాస్టర్కి ఎవరు ఉండమన్నారు? ఫాస్టింగ్ ఉండమని బైబిల్లో ఎక్కడుంది? ఫాస్టింగ్ ఉంటే అందరికి తెలిసేటట్టు ఉండాలా, అందరికి తెలిసేటట్టు ప్రార్థన పెట్టాలా? హేబేలు పాస్టర్ జీరో, హేబేలు పాస్టర్ దొంగ అంటే వాళ్ళని దొంగ, వాళ్ళని జీరోగా చిత్రీకరిస్తే వీళ్ళు అదొక భారం. ఆత్మల భారం కొంతమందికి, నశించిపోతున్న ఆత్మల భారం కొంతమందికి. ఇంకొక భారం ఏంటిదంటే ఈ పాస్టర్లు అందరూ దొంగలే, నేను హీరోని అనే ఒక భారం. ఈ భారం కలిగిన వాళ్ళు కనబడట్లేదా? చెప్పాలా? మీరంతా చెప్పాలి. ఒకటి చెప్తున్నా నేను, పాస్టర్ అమ్మ తేజ అరటికాయలు పంచుతున్నారంటే, అరటికాయలు ఏనాడన్నా నా మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏనాడన్నా అరటికాయలు అమ్మానా? డబ్బులు పెట్టి అమ్మినమా? నా చెల్లెళ్లకు, నా తమ్ముళ్లకు, గర్భఫలం లేని వాళ్లకు గర్భాలు తెరవబడాలని నా సొంత ఖర్చులతో నేను అరటికాయలు పంచాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎట్టి పరిస్థితులలో వారిని నాశనం చేయాలా, వారి జీవితాన్ని పతనం చేయాలా, వారి పరిచర్యను నాశనము చేయాలా, అదొక భారం. ఆమేన్, హల్లెలూయా. ఈ భారాలు మనకొద్దు. మనకున్న భారం ఏంటిదంటే ఆత్మల పట్ల భారం. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఈ లైవ్ చూస్తున్న ప్రియ సేవకుడా, కొత్తగా పరిచర్యకు వచ్చావా? ఏ దిక్కు లేక పరిచర్యలో ఉన్నావా? ఒంటరిగా పరిచర్య చేస్తున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చిన్న సేవకుడే కావచ్చు, పెద్ద సేవకుడే కావచ్చు, ఏ సేవకుడిని మనం ఒక్క మాట అనొద్దు. సేవ అంటే మామూలు కాదు, సేవ అంటేనే చావు. ఇక్కడ బంధువులు గిందులు ఎవరు లేరుగా నీకు? ఒంటరిగా వచ్చాడు ఆయన ఈ పొదిలి ప్రాంతానికి. హేబేల్ పాస్టర్ గారు నాకు అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు యాక్చువల్గా. ఒంటరిగా అడుగు పెట్టాడు. నిన్న ఆయన ఇంటికి భోజనానికి పోయినా. నేను భోజనానికి పోతే ఒక్క ఫ్యాన్ లేదు ఇంట్లో. నాన్న ఫ్యాన్ లేకుండా ఎట్లుంటున్నారు నాన్న మీరంటే, అన్న ఇలా గడిచిపోతుందన్న. నిజంగా ఈ జనాలందరికీ నిన్న మీరందరూ తిన్న అన్నమే నేను తిన్నా. నాకు మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం. చెల్లెమ్మ మామిడికాయ పచ్చడి ఉందా చెల్లెమ్మ అంటే, ఉందన్నయ్య తీసుకురా అమ్మ అని చెప్పి మామిడికాయ పచ్చడి వేసుకొని భోజనం చేసినాను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, హల్లెలూయా. చూడండి, ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, ఒక్క ఫ్యాన్ లేదు వారి ఇంట్లో. ఎంత దీన పరిస్థితిలో ఉండి కూడా ఈరోజు ఇన్ని వేల మందితో మీటింగ్ పెట్టగలిగాడంటే ఆయన 21 రోజుల ఉపవాస ప్రార్థన ఫలితమే. కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మా ఎల్ఈడి బ్రదర్, మా ప్రవీణ్ బ్రదర్ చెప్తున్నాడు ఇందాక, అన్నా నిన్న మొత్తం ఇక్కడే ఉన్నా అన్న, నేను ఎల్ఈడి సౌండ్ పెట్టిన అన్నయ్య, అన్నా నిన్న మొత్తం ఇక్కడే ఉన్నా అన్న. నా కారు రాగానే నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తున్నాడు, అన్నా ఆ అన్నను చూస్తే కరెంటు లేకుండా అడవిలో ఇదంతా కష్టపడుతున్నాడన్న. ఆ అన్న సాక్ష్యం విన్న తర్వాత, ఆ అన్న పరిచర్య చూసిన తర్వాత నాకు వెంటనే మీరే గుర్తుకొచ్చారన్న. ఆమెనండి, ఆమెన్. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఈ ఎల్ఈడి సౌండ్ పెట్టినటువంటి అన్న చెప్తున్నాడు. అంటే ఆయనకున్నటువంటి భారము నాకున్నటువంటి భారము ఈక్వల్గా దేవుడు చూపించాడు కనుకనే ఆయన ఎవరో తెలియకుండానే ఆయన మీటింగ్ ఎలా పెడతాడు ఏంటి ఏం తెలియకపోయినా
దేవుడు నన్ను రమ్మన్నాడు, నేను వస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే ప్రియమైనటువంటి దేవుని జనాంగం, తిన్న వాళ్ళకి ఆ టేస్ట్ తెలుస్తుంది. ఇక్కడ కరెంటు లేకపోవచ్చు, ఇవాళ ఉండడానికి ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు, కానీ ఆయన కన్నీళ్లను చూస్తున్న దేవుడు నిన్న మాట్లాడాడు కదా, అన్ని గృహాలు కట్టబడబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికీ సెంటర్ పాయింట్ క్రైస్ట్ సెంటర్గా ఈ మందిరంగా లేపబోతున్నాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. ఆయన ఆ భారం ఉన్నటువంటి ఆయన భారం ఆయన దగ్గర పెట్టుకోలేదు, దేవుని పాదాల దగ్గర పెట్టాడు. దేవుని పాదాల దగ్గర పెట్టాడు కాబట్టే ఈ సంవత్సరం ఇలా జరుగుతుందంటే, వచ్చే సంవత్సరం సభలు ఇక్కడ ఏ విధంగా జరగబోతున్నాయో ఊహించుకోండి మీరు. ఆమేన్, హల్లెలూయా. ఆయన కన్నీటి ప్రార్థన చేయడం ఒక వంతు అయితే, వాళ్ళ సంఘం కూడా టోటల్గా ఉపవాసం ఉన్నారంట. ఆమేన్. ఆ కన్నీటి ప్రార్థన, వారి ప్రయాస, వారి భారం మనుషులు చూసినా చూడకపోయినా, ఆమేన్, మనుషులు చూడసినా చూడకపోయినా దేవుడు చూడబోతున్నాడు. ఎందుకంటే భారాలు తగ్గిపోతున్నాయి. ఆమేన్. అనుభవం కలిగిన సేవకులు ఇక్కడ వచ్చి ఉన్నారు. అయ్యా, అటువంటి దీన సేవకునికి మీరు అండగా నిలబడుదురుగాక. మీరు ఒక తండ్రి వలె అటువంటి భారము కలిగినటువంటి సేవకునికి మీరు అండగా నిలబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన భారం ఎవరి మీద వేయాలా? ఎవరి మీద చెప్పాలా? ఎవరి మీద వేయాలా? మనుషుల మీద వేద్దామా? చెప్పాలా? ఎవరి మీద వేయాలా? మనుషుల మీద గనక వేస్తే ఏదో ఒక రోజు నిన్ను నట్టేట ముంచేస్తారు. మన ముందే ఉంటారు, మన పక్కనే ఉంటారు. ఏం చేస్తారు? గొయ్యి దవ్వుతూ ఉంటారు. గొయ్యి దవ్వేటోళ్ళు మనకు అవసరమా? పాముకి తలలోనే విషం ఉంటుంది, కానీ మనిషికి నిలువెల్ల ఒళ్ళంతా విషయమే ఉంటుంది. నిన్నగాక మొన్నొచ్చాడు హేబేలి పాస్టర్, ఏంద్రో ఇంత పెద్ద మీటింగ్ పెట్టాడు, ఎక్కడి నుంచి వస్తున్నా ఈయనకి? ఈయనను తొక్కాల, ఈయనను నాశనము చేయాల, ఈయన జీవితాన్ని పతనము చేయాలనే భారము కొంతమందికి ఉంటుంది. అవునా కాదా? ఆ భారం ఉన్న వాళ్ళని మనం చూడట్లేదా? చెప్పాలా? ఆ భారము మనకొద్దు. ఆమెన్. మనకి ఎటువంటి భారం ఉండాలంటే, కష్టపడుతున్న వారిని ఎంకరేజ్ చేసే భారం ఉండాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో నేను ఎవరి మీద ఆధారపడనండి, మనుషుల మీద నేను ఆధారపడను. అరే నిన్న కాక మొన్న వచ్చింది నా భార్య, తర్వాత పిల్లలు వచ్చారు, సంఘం వచ్చారు. ఎవరు ఉన్నా లేకపోయినా నా చెయ్యి మాత్రానికి దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల నమ్ముకొని మభ్యపడాను. నా మీద కేసు బుక్ అయింది. అనాథ పిల్లలతో బలవంతంగా మత ప్రచారం చేస్తున్నాడు, అనాథ వృద్ధులకు బాప్తిసాలు ఇస్తున్నాడు. వీణ్ణి తొక్కాలా, వీణ్ణి నాశనం చేయాలా అని చేసి ఏం చేశారు? 6 సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. అంటే 7 years బిలోనే పిట్టి కేసులేనే కానీ మానసికంగా ఇబ్బంది పెట్టడం కోసం. నేను కొంతమంది అన్నయ్యలకు ఫోన్లు చేసిన, అన్నా ఇట్లా ఇబ్బంది వచ్చింది అన్నయ్య, కొంచెం ఆదుకుంటారు అన్న, ప్లీజ్ అన్న అని ఏడుస్తూ ఫోన్ చేశాను. వెంటనే మా ఊరు నుంచి ఫోన్ వచ్చింది, అన్నా నీ శరణాలయం మొత్తం సీజ్ అయిపోయిందంటగా, నీ పని అయిపోయిందంట కదా, పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం ముద్ర వేసేసారంట కదా. నీకెవరు చెప్పారా? ఇప్పుడే నేను ఒక బ్రదర్కి చెప్పిన. అంటే ఆ బ్రదర్ చెప్పకపోతే తెలుస్తుందా? దాన్ని ఏ ఆనందం అంటారు?
పైశాచిక ఆనందం అంటారు. అప్పుడే చెప్పిన తేజ, నేను ఊరికొరకు మీటింగ్ పెట్టొద్దని. ఎవరు పెట్టమన్నారు నీకు మీటింగ్? హల్లెలూయా. ఒకరి ముఖం ఒకరు చూసుకొని భార్య భర్తలు ఇద్దరం కూడా ఏడుస్తూ 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 ఉండేవాళ్ళం. శరణాలయంలో ఉన్న పిల్లలందరినీ కూడా తీసుకెళ్ళిపోయి వేరే శరణాలయంలో జాయిన్ చేస్తామని చెప్పినప్పుడు ఘోరంగా ఏడ్చేవాడిని. అనాథ శరణాలయంలో ఉన్నటువంటి బెడ్స్, ఖాళీ బెడ్స్, ఆ బెడ్ల దగ్గరికి వెళ్ళి ఇక్కడ లక్కీ పడుకునేవాడు కదా, మాధవ్ పడుకునేవాడు కదా, అనిల్ పడుకునేవాడు కదా అని బెడ్ల దగ్గరికి వెళ్ళి ఒక్కడనే గుండెలు పగిలిపోయేటట్టు ఏడ్చేవాడిని. అయ్యా, ఉదయం లేగగానే పిల్లలందరూ ప్రైజ్ ద లార్డ్ డాడీ, ప్రైజ్ ద లార్డ్ డాడీ, ప్రైజ్ ద లార్డ్ డాడీ అని పిల్లలందరూ ఉదయాన్నే జాతర లెక్కుండేది. ఓన్లీ పిల్లలే. అప్పుడు 60 నుంచి 70 మంది ఉండేవాళ్ళు. పిల్లలందరినీ తీసుకెళ్తుండే, డాడీ డాడీ అని తీసుకెళ్తుండే. వాళ్ళు ఏడుస్తూ ఉంటే గుండెలు పగిలిపోయేలాగా ఇద్దరు భార్య భర్తలు ఏడ్చేవాళ్ళం. సహాయం చేసేవాళ్ళు లేరు. పైగా వీడికి అట్లనే కావాలా? వీళ్ళు ఉరుకురికి మీటింగ్లు పెడతారు. వీళ్ళు సేవ అంటే ఏమనుకున్నాడు? షోయింగ్ అనుకున్నాడా? వీడికి ఇలానే కావాలి అని చాలా మంది క్రిటిసైజ్ చేశారు. కానీ ఎప్పుడైతే ప్రభు పాదాలు పట్టుకున్నానో ఆ రోజు గుండెలు పగిలేలాగా ఇద్దరము ఏడుస్తూ ఉన్నాం. రేపు మార్నింగ్ నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పి తెలిసిందే. ఒకటే ప్రభు పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉన్నాను. హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవాలని చెప్పి పరిగెత్తుకుంటూ వర్షంలో పరిగెత్తుతా ఉన్నాను. సహాయం చేసేవారు లేరు, ప్రేమించేవారు లేరు. కానీ స్టే దొరకలేదు. దాని తర్వాత కరోనా వచ్చింది, చావు బతుకుల్లోకి వెళ్ళిపోయినాను. అయినా ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరు. మరణ పడకలో ఉన్నప్పుడు ఒకటే ప్రార్థన చేసిన, ప్రభువా నువ్వు గనక నన్ను బ్రతికిస్తే నీకోసం నేను బ్రతుకుతా ప్రభువా. నా పక్కన ఒక ఆయన చనిపోయాడు కరోనాతో, ఇటు పక్కన ఒక ఆయన చనిపోయాడు కరోనాతో. హాస్పిటల్ ముందు వెళ్ళి నిల్చోగానే వివాహమై 18 రోజులైన అబ్బాయి కాళ్ళకు పారాని కూడా ఆరక ముందే చనిపోయాడు. నాకు ఆయాసం ఆగట్లేదు. ఒకటే ప్రార్థన చేసుకున్నాను హాస్పిటల్లో, అయ్యా బ్రతికిస్తే ఈ ఊపిరి ఆగే వరకు నీ పరిచర్య నేను చేస్తాను ప్రభువా. అయ్యా ఎక్కడికి నువ్వు తీసుకెళ్ళినా నీ కొరకు నమ్మకంగా నేను బ్రతుకుతాను ప్రభువా. అయ్యా కానీ ఒక విషయంలో బాగా ఏడ్చాను. నేను అనాథనైపోతే, నేను చనిపోతే నేను అనాథగా బ్రతికినట్టు నాకు 2 కొడుకులయ్యా, ఆ 2 కొడుకులు అనాథలైపోతారయ్యా. ప్లీజ్ అయ్యా నన్ను బ్రతికించయ్యా. నేను ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్నట్టు నా బిడ్డలు ఇద్దరు అడుక్కు తినడానికి లేదయ్యా అని ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చినప్పుడు దేవుని ప్రసన్నత నా మీద దిగింది. హల్లెలూయా, హల్లెలూయా. 5 లక్షల రూపాయలు బిల్ అయింది. నా దగ్గర డబ్బులు లేవు. మా సంఘ బిడ్డలు వెళ్ళి ఆయనతో మాట్లాడారు. 5 లక్షలు అయితే 90,000 రూపాయలు కట్టమన్నారు. అది మా సంఘ బిడ్డలందరూ కలెక్ట్ చేసి కట్టిన తర్వాత, ఎవరు ఆయన? అమ్మ తేజనా, అనాథ బిడ్డలకు సహాయం చేస్తూ ఉంటాడు, ఆయనేనా అని చెప్పి ఆ డైరెక్టర్ మాట్లాడి, అవునండి ఆయనే అండి అంటే, ఇదిగోండి ఇంకొక 3,000 నేను ఇస్తున్నాను ఛార్జీలకు, ఆ బ్రదర్కి హెల్ప్ చేయండి అందరూ అని చెప్పి గట్టిగా చప్పట్లు కొట్టాను. హల్లెలూయా. బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళొక ఫోన్ కాదు కదా, కనీసానికి వచ్చి చూడలేదు నన్ను కరోనా వచ్చినప్పుడు. అందరూ వదిలిపెట్టిన నా యేసయ్య నన్ను విడిచిపెట్టకుండా ఈరోజు పొదిలిలో చివరి రోజు నన్ను సాక్షీకరంగా మీ అందరి ముందు
నా దేవుడు నిలుచోబెట్టాడు. హల్లెలూయా. అందుకే యేసు నీవే నాకు ఆధారము. ఆమేన్. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో ఆపత్కాలమున ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. హల్లెలూయా. అందుకనే నా జీవితంలో ఎవరి మీద నేను ఆధారపడను, మనుషుల మీద మనం ఆధారపడొద్దు. అమ్మా ఇది చూడండి, మనుషుల మీద మనము ఏం చేయొద్దు, ఆధారపడొద్దు. మనుషులు ఇవాళ ఉంటారు, రేపు ఒక్క నింద నీ మీద వచ్చిందా బాయ్ బాయ్ అయ్య గారు అనుకుంటారు. మా అయ్యగారు గ్రేట్, మా అయ్యగారు గ్రేట్ అన్న వాళ్ళే రేపు బాయ్ బాయ్ అని మన చెయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఆమెన్. మనం సెంట్రల్ జైల్లో ఉన్న మన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. మనం కుష్టు రోగులమైన, మనం ఎయిడ్స్ రోగులమైన, భయంకరమైనటువంటి పాపులమైన మన దగ్గరికి వచ్చి ఇలా గట్టిగా హగ్ చేసుకొని అని మన ముద్దు పెట్టుకునే దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. అందుకనే నాకున్నటువంటి భారము, మనుషుల దగ్గరికి వెళ్ళను, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను. అందుకని అక్కడున్న ఎమ్మెల్యే పోయినసారి 21 రోజుల ఉపవాస ప్రార్థన అప్పుడు ముగింపు సభ రోజు వచ్చాడు ఎమ్మెల్యే. అమ్మతేజ గారు మీరు మా దగ్గరికి వచ్చి ఏదైనా హెల్ప్ అడగొచ్చు కదా, మేము చేస్తాం. ఏ రోజు మీరు మా దగ్గరికి రాలేదు, ఏ రోజు వచ్చి మీరు సహాయం కోరలేదు. మీరు ఇంతమంది అనాథ బిడ్డలను పోషిస్తూ ఉన్నారు, ఇంతమంది అనాథలను మీరు పోషిస్తూ ఉన్నారు. అడిగితే మేము ఎంతో కొంత హెల్ప్ చేస్తాం కదా, హెల్ప్ చేసే స్థితిలో ఉంటాం కదా. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కునే స్థితి నాకు లేదు. ఆమెనండి. నేను కోటీశ్వరున్నా, ఆమెన్. కోటాను కోట్లకు అధిపతి అయినటువంటి దేవాతి దేవుని బిడ్డను నేను. గట్టిగా చప్పట్లు కొట్ట. హల్లెలూయా, హల్లెలూయా. నేను నమ్మేది ఒకటే, సింహం బిడ్డలు సింహమే. ఆమెనండి. పిల్లి బిడ్డలు పిల్లి లెక్క ఉంటారు. ఆమెనండి, ఆమెనండి. మన దేవుడు కోటీశ్వరుడు. కానీ దేవుణ్ణి అడిగే దమ్ము ఉండాలా? అవునా కదా? నా కొడుకున్నాడు, అరే ఇట్రా పరిగెత్తి. దేవుణ్ణి అడగడానికి ఏం కావాలా చెప్పండి? దమ్ము, దమ్ము కావాలా? ఎవరు పడితే వాళ్ళు అడగలేరు. అడుగుతారా? అడగడానికి ఏం కావాలా చెప్పండి డాడీ. రోజంతా సినిమా చూసి పిల్లల్ని ఏసయ్యా అంటే ఇస్తాడు ఏసయ్యా? నువ్వు ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళి అడిగినా ఇయ్యడు ఏసయ్యా. ఇప్పుడు వీడున్నాడు మా కొడుకు, వీడు పెద్దోడు, వీడేం అడుగుతాడు? ఆడ దాన్ని ఏమంటారు డాడీ? ఫిడేల్ అంటారా? పెడల్ అంటారు కదా. పెడల్ ఎంత కాస్ట్? అది 25,000. అది నీలాంటి తమ్ముడు, ఒక తమ్ముడు వచ్చాడు మా దగ్గరికి ప్లే చేయడానికి. అది చూశాడు, డాడీ నాకు అది కావాలన్నాడు. బాగా ప్లే చేస్తాడు, ఫ్యాడ్ ప్లే చేస్తాడు. చర్చిలో ప్లే చేసేది వీడే, వేరే ఫ్యాడ్ ప్లేయర్ లేరు. ఎంత పెద్ద మీటింగ్ జరిగినా వీడే ప్లే చేస్తాడు. నాకు అది కావాలి.
అరే 25,000 అవుతుంది, ఎందుకు ఇప్పుడు అవసరమా నీకున్న స్టాండర్డ్ కంటే? డాడీ నేను ప్లే చేస్తా డాడీ, నాకు కావాలి డాడీ. ఒకరోజు తినకుండా కూర్చున్నాడు. కన్న తండ్రి ప్రాణం ఆగుతుందా? నాకు ఇష్టమా లేదు డాడీ, నాకు కావాలి. ఏం చేసిన తర్వాత? కొనిచ్చేసిన. కృప కలుగునుగాక పో. హల్లెలూయా. నాకు ఇష్టమా లేదా డాడీ అనే వాడికి దమ్మేంటి? తేజ డాడీ, పాస్టర్ అమ్మ తేజ నా డాడీ అని వాడికి తెలుసు. ఆమేనండి, ఆమేనండి. హల్లెలూయా. మరి మీ డాడీ ఎవరో మీకు తెలిస్తే మీకు అడిగే దమ్ము ఉంటుంది. ఆమేనండి, ఆమేనండి. మీ డాడీ ఎవరో మీకు తెలుసా? ఆమేన్. మీ డాడీ ఎవరో తెలుసా? ఆయన అడిగితే ఇవ్వకుండా ఉండే దేవుడు కాదు. కొట్టు గట్టిగా చొబడ్లు, కొట్టు గట్టిగా చొబడ్లు. నీ డాడీ ఎవరో నువ్వు గ్రహించగలగాలి. నీ డాడీ ఎవరో నీకు తెలుసా? నీ భారాన్ని మోసే దేవుడు. కొట్టు గట్టిగా చొబడ్లు, కొట్టు గట్టిగా చొబడ్లు. నీ భారాన్ని మోసే దేవుడు, నీ కన్నీళ్లను చూసే దేవుడు, నీ నిందలను చూసే దేవుడు, నిన్ను దీవించే దేవుడు. కొట్టు గట్టిగా చొబడ్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనెను, ఆయనే నిన్ను ఆదుకొనెను, ఆదుకొనును. ఎవరు నిన్ను ఆదుకునేది? నీకెందుకు పాస్టర్ గారు మీరు మీటింగ్ పెట్టండి అంటారు హేబేల్ గారిని. పాపం వాళ్ళకు శక్తి ఉన్నోళ్ళు ఇస్తారు, లేనోళ్ళు ఆగిపోతారు. మన భారం ఎవరి మీద వేయాలి? ఎవరి మీద? దేవుని మీద వేయాలి. దేవుని మీద గనక మన భారం వేస్తే మన భారాన్ని తొలగించే దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ గడ్డి వామ ఎప్పుడైనా మొత్తుకు అంటే మోసారా మీరు? ఎంతమంది మోసారు? వెరీ గుడ్. ఇలా మోసి ఇలా దింపేస్తే ఇలా ఎంత హాయిగా ఉంటుంది? హాయిగా ఉంటుందా? అంతకంటే 1000 రెట్లు అప్పుల భారం, రోగాల భారం, నిందల భారం, అవమానాల భారంతో ఇక్కడికి వచ్చారేమో. దేవుడు చెబుతున్నాడు, మీ భారము దేవుని మీద గనక మోపగలిగితే దేవుడు మీ భారాన్ని మోయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. లూకా సువార్త 5వ అధ్యాయం 4-5 వచనాలు. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమి గాని మాకేమియు దొరకలేదు, మాకేమియు దొరకలేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? వల వేయమంటున్నాడు. అయితే ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఈ సీమోను వీళ్ళందరూ కూడా చేసే పనేంటి? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. చేపలు పట్టడం. మరి పుట్టినప్పటి నుంచి చేపలు పట్టుకునేవారు, చేపలకి ఈత నేర్పించినట్టు ఉంటుంది. అవునంటారా కాదంటారా? కానీ వాళ్ళు మాకు తెలుసు, మాకన్నీ తెలుసు, నువ్వు చెప్పాలా? రాత్రంతా ప్రయాసపడ్డ ఒక్క చేప దొరకలేదు. ఆమేన్. ఒక్కటి కూడా దొరకలేదు. నువ్వు చెప్తే మేము వింటామా అని అనలేదు. వల వేయమన్నప్పుడు వల వేశారు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట విని ఏం చేశారు? వలలు వేశారు. విస్తారమైనటువంటి చేపలు పొందుకున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టాల. బ్రదర్స్ చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. విస్తారమైన చేపలు పొందుకున్నారు. విస్తారమైన దీవెనలు మీకు కావాలి అంటే ఎంతమందికి కావాలి? చేతులు చూపెట్టండి. నాకు దీవెనలొద్దు, ఏమొద్దు. పాస్టర్ అమ్మ తేజ నువ్వు చెప్తే నేను వింటనా? నాకు దీవెనలు అవసరమా?
మా ఇంట్లో కింటాలు ఉంది. మాకింట్లో కింటాలు ఉంది. మా ఇల్లంతా ఆశీర్వాదాలే. అట్లా మాట్లాడే వాళ్ళకు మనం సూటుగా అమ్మలేవు. కానీ అయ్యా దీవెనల కోసం వచ్చానయ్యా, విరిగి నలిగిన హృదయంతో వచ్చానయ్యా, కన్నీళ్లతో వచ్చానయ్యా, వేదనతో వచ్చానయ్యా అని ఎవరైతే బాధలతో ఉన్నారో వారి కన్నీళ్లను దేవుడు తుడవబోతున్నాడు. హల్లెలూయా. వినాలా? ఇక్కడ వినాలా? ఏం వినాలి? దేవుడు మాట వినాలి. వాళ్ళు చిన్నప్పటి నుంచి చేపలు పట్టే వాళ్ళైనా వారిలో గర్వం లేదు, వారిలో అహము లేదు. ఇక మనోళ్ళు ఉంటారు, 10th పాస్ అయితే చాలు, అసలు ఆ చూపు మారిపోతుంది. ఏం పాస్టర్లకు బాగా తెలుసు. మా చర్చిలలో ఏంటిదంటే 10th క్లాస్ చదివినంత సేపు ప్రైజ్లోనండి పాస్టర్ గారా, ప్రైజ్లోనండి బాగున్నారంటే, పాస్టర్ గారు ఏ పని చెప్తే అది చేస్తారు. అవునా? పాస్టర్ గారు ఏ పని చెప్పినా చేస్తారు. 10th పాస్ అయిందా జేబులో చేయి పెట్టుకొని కింద తలకాయ పెట్టుకొని నడిచేటోడు ఇట్లా ఏరా నడక మారింది ఏటి? 10th పాస్ మనమా అంటే 10th ఫస్ట్ క్లాస్లో పాస్. ఇక 10th అట్లుంటాయి, ఇంటర్ బీటెక్ కూడా అయితే ఇక మనకు దొరుకుతారా వాళ్ళు? అలాంటి వాళ్ళు దీవించబడరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హిజ్కియా రాజు నిలువు మోకాలేసి, అయ్యా ఈ ప్రజలందరికీ నేను రాజుని, నాకు రాజు నీవు ప్రభువా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఏమైంది తమ్ముడు, చర్చి బయట ఉన్నావు? అయ్య బాబోయ్ చర్చిలో చైర్లు లేవండి. చర్చిలో చైర్ లేకపోతే నాకు అసలు కూర్చోబుద్ధి కాదండి బాబోయ్. అలాంటి వారు దేవునికి అవసరం లేదా? 10th వరకు చర్చిలో ముందు కూర్చున్నా, ఇంటర్ వరకు ముందు కూర్చున్నా, డిగ్రీలో ముందు కూర్చున్నా. ఇప్పుడు ఏమైంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా, కృప కలుగునుగా. దేవుని దీవెనలు నీకు కావాలంటే ఇక్కడ ఎర్ర దుబ్బున్నా, మట్టిలో బురుదున్నా, అక్కడ నువ్వు మోకరించగలిగితే నువ్వు దీవించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే అక్కడ ఏమైంది ఏముంది అని చూడాల్సిన పని లేదు. దేవుడు నీ యందు కార్యాలు జరిగించాలంటే, నీవు కృప పొందుకోవాలంటే ఇదొక సీక్రెట్. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. కొట్టాల గట్టిగా చప్పట్లు, కొట్టాల గట్టిగా చప్పట్లు, కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట మనం వినాలంతే, మనుషుల మాట వినొద్దు. పడతాయి ఆ చేపలే, ఇక రాత్రంతా పట్టినాం కానీ ఇప్పుడు పడతాయంట చెప్పిండు హీరో. ఆమేనండి, ఆమేనండి. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా. ఆమేన్. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి చెప్పాలమ్మా, చెప్పాలమ్మా, సమస్తము సాధ్యం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మనం చేయాల్సింది మనం చేస్తే, దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు.
కొట్టు గట్టిగా చెప్పు. ఆమేన్. 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 నువ్వు చేయాల్సింది నువ్వు చేసినావు. ఆమేన్. ఆమేన్. 21 రోజులు ఇటండి. ఆమేన్. మీరు చేయాల్సింది మీరు చేశారు. 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసింది ప్రార్థన చేశాడు. ఇక నుంచి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇక నుంచి దేవుడి బిడ్డ ద్వారా కార్యాలు జరిగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. కృప కలుగునుగా. మహిమలో నుంచి అధికమైనటువంటి మహిమలోకి, కృపలో నుంచి అధికమైనటువంటి కృపలోకి బిడ్డ అడుగు పెట్టును కాక. కృప కలుగునుగా. ఒక గొప్ప అభిషేకాన్ని దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. కృప కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఈ రోజు నుంచే పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు ప్రారంభించబోతున్నాడు. ఆమేన్. నా చెల్లెమ్మ మంజులుందా? ఇట్రా చెల్లెమ్మ. హల్లెలూయా. మీరిద్దరు చేయబట్టుకున్న చెల్లెమ్మ చేయబట్టు. మీరిద్దరు ఏ కుటుంబంలోకి వెళ్ళి అడుగు పెట్టినా ఆ కుటుంబంలో అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. 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 ఇలా మీరు అడుగు పెడితే చాలు, మీతో పాటుగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాబోతున్నాడు. ఆమేన్. ఆమేనను. ఆమేన్. ఈ రోజు నుంచి నిన్ను గెస్ట్ స్పీకర్గా దేవుడు వాడుకోబోతున్నాడు. ఆమేన్. అనేక రాష్ట్రాలలో, అనేక దేశాలలో దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. అటువంటి కృపను దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. కృప కలుగునుగా. ఆమేన్. ఈ ప్రాంగణంలో గంజి ఏరులై పారబోతుంది. ఆమేన్. అర్థం చేసుకోండి, ఏరులై పారబోతుందండి. ఆమేన్. ఆమేన్. నీ పరిచర్యకు ప్రత్యేకమైన వెహికల్స్ ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. అట్టి కృప నీకు తోడయుండి నడిపించునుగా. ఈరోజు దేవుడు మాట్లాడి అన్ని రాసుకోండి బాండు కాగితం మీద. ఆమేన్. 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 ఈరోజు మాట్లాడిన మాటలన్నీ రేపు సంఘస్థులు అని చూడబోతున్నారు. ఆమేన్. ఆమేన్. కృప కలుగును గాక. మీరు చేయాల్సింది మీరు చేయండి, దేవుడు చేయాల్సింది దేవుడు చేయబోతున్నాడు. అవునండి, ఈరోజు పెద్ద ప్యాషన్ అయిపోయింది. సేవ అంటే ఏమనుకుంటున్నారు? ఉద్యోగం చేస్తూ సేవ, లేకపోతే రిటైర్మెంట్ అయిన తర్వాత కొత్తగా సంఘాలు ప్రారంభిస్తున్నారు. అది కాదు, యవ్వన వయసులో ఇట్లా రావాల పరిచర్యకు. కొట్టు గట్టిగా చప్పట్లా. హల్లెలూయా. హల్లెలూయా. లేకపోతే ఇంకొక కొత్త రకం పరిచర్య. ఈ ఉన్న ఊర్లో పరిచర్య ప్రారంభిస్తే పెదనాయనలు వాళ్ళు వీళ్ళు అందరం కలిసి ఒక 30 మంది అవుతాంగా. ఈ 30 మంది వేరే మందిరానికి ఎందుకు పోవాలా? మన మందిరంలోనే కూర్చోవచ్చు కదా. దేవుడు పిలిచే స్థలానికి వెళ్ళిపోవాలి. అది నిజమైన పరిచర్య. కొట్టాల గట్టిగా చెప్పండి. కృప కలుగునుగా. ఆమేన్. ఈ రోజు నుంచి దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం చేయాల్సింది చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. మనం చేయాల్సింది మనం చేయాలా? దేవుడు చేయాల్సింది ఆమె. ఆమేన్. ఏసన్న గారు దేవుడి మాట విని ప్రదేశానికి వెళ్ళాడు. ఆమెనండి. పాల్ యాంగిచో గారు వెళ్ళాడు. దేవుడు వరిస్సా వెళ్ళమంటే వరిస్సా వెళ్ళి వల వేయాల. గట్టిగా చప్పట్లు కొట్టాల. దేవుడు ఛత్తీస్గఢ్ వెళ్ళమంటే ఛత్తీస్గఢ్ వెళ్ళాలా. ఆమేన్. దేవుడు ఆంధ్ర వెళ్ళమంటే ఆంధ్ర వెళ్ళి వల వేయాలా. ఆమేన్. దేవుడు తెలంగాణ వెళ్ళి వల వేయటే తెలంగాణలో వల వేయాలా. ఆమేన్. విస్తారమైన చేపలు దొరకబోతున్నాయి. ఆమేన్. కొత్తగా పరిచర్యకు రావాలనుకుంటున్నావేమో, ఈ లైవ్ చూస్తున్నావేమో, లేదా ఈ ప్రాంగణంలో ఉన్నావేమో, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు పరిచర్యకు రావాలంటే ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేయి. దేవుడు సూటిగా తేటగా నీతో మాట్లాడబోతున్నాడు, నిన్ను దర్శించబోతున్నాడు. దేవుడు చూపించే ప్రదేశానికి వెళ్ళి గనుక వల వేయగలిగితే నీ వల నింపబడబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. నీ వల నింపబడబోతుంది. ఆమేన్. గంపలు గంపలుగా
నీ చేపలు నింపబడబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాల. కృప కలుగునుగా, ఆమేన్. కృప కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. లేకపోతే ఉద్యోగం చేస్తూ చేస్తూ డిస్మిస్ అవుతారు కొంతమంది. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. గవర్నమెంట్ ఎంప్లాయీ 48 అవర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీ 48 అవర్స్ ఉంటే ఏం చేస్తారు? సస్పెండ్ చేసేస్తారు. పైకి ఏం చెప్తారు? ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చిన సేవకు అంటారు. నువ్వు మనుషుల్ని నమ్మించవచ్చేమో, దేవుణ్ణి నమ్మించలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. మీకున్న భారము దేవుని మీద వేయాలా. ఆమేన్. 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 మీకున్నటువంటి భారము దేవుని మీద వేయి. దేవుడు మీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు మనతో ఉంటే ఆ కిక్కు వేరుంటది. ఆమేన్. ఆమేన్. దేవుడు మనతో ఉంటే ఆ భారం వేరుంటది, ఆ బాధ్యత వేరుంటది. 1,00,000 మందిగా ఉన్న ప్రజలు అందరూ వదిలిపెట్టి నువ్వు ఒంటరి వైపోయిన అదే పవర్ నీలో ఉంటుంది. ఎందుకంటే ఆయన మనతో ఉంటే. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 2వ. ఆయన తల్లి ఆ, పరిచారకులను చూచి ఆ, ఆయన మీతో చెప్పునది ఆ, చేయుడనెను. ఆ, యూదుల శుద్ధీకరణచార ప్రకారము ఆ, 2-3 తూముల పట్టు ఆ, 6 రాతి బాణలు ఆ, అక్కడ ఉంచబడి ఉండెను. ఆ, యేసు ఆ, ఆ బాణలు ఆ. నీళ్లతో నింపుడని ఆ. వారితో చెప్పగా వారితో చెప్పగా వారు ఆ, వాటిని అంచుల ముట్టుకు నింపిరి. అంచుల మట్టికి నింపిరి. ఆమేన్. హల్లెలూయా. అరే మాకు కావాల్సింది ఏంటి అక్కడ? ఏంటి పాస్టర్ గారు అక్కడ మనకు కావాల్సింది? వాటరా అమ్మా? చెప్పండి, ఏం కావాలా? ద్రాక్షారసం. కానీ ఈయన ఏం నింపమంటున్నాడు? నీళ్లు నింపమంటున్నాడు. వాళ్ళు నమ్మారు కాబట్టి ద్రాక్షారసముగా మారింది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మకుండా చేస్తే అక్కడ కార్యము జరగదు. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం చదువుడాడు. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? హల్లెలూయా. ఎంతమందికి విశ్వాసం ఉంది దేవుని మీద? గారు ఏమనుకుంటున్నారు? మనం పుట్టిన దగ్గర నుంచి క్రైస్తవులమా? మనకు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నోటెడా? ఎక్కడ ఏం అడగమంటే టకాటక చెప్పేస్తానా? ఆదమ్ము కాదు కావాల్సింది, దేవుడు అంటే. అవన్నీ తెలిసి సిగరెట్ తాగితే అదేం సుఖం? చాలా మందికి బైబుల్ నాలెడ్జ్ బాగుంటుంది, సాయంత్రం అయితే 90 చేసే నిజమండి. మంచి మంచి మేధావులు ఉంటారు, బైబుల్ జ్ఞానం అంతా తెలుసు వాళ్ళకే. సాయంత్రం అయితే మాత్రం బాబాయ్ పాస్ట్ గారా ఏమో అంటే ఈ ఒక్క అలవాటు పోయి సావట్లేదండి బాబోయ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్క అలవాటు దరిద్రమైన అలవాటు. మరే నీలో ఏసే ఉంటాడా? చీకటి ఉన్న దగ్గర వెలుగుకు చోటు ఉంటుందా? చెప్పాలా? మళ్ళీ మాటలు ఎట్లుంటాయి తెలుసా? స్టేజ్ ఊగిపోతుంది యేసునామంలో. వీళ్ళు స్టేజీలకి పాటలు కూడా పాడతారండి బాబోయ్. దేవుని మీద నమ్మకం లేని వాళ్ళు వీళ్ళంతా ఊపేస్తారు స్టేజ్ అంతా. రాగం కూడా మామూలుగా ఉండదు మళ్ళీ. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావో. దేవుడు అంటే నమ్మకం ఉందా? ఆ నమ్మకం లేకుండా ఎన్ని రోజులు మందిరానికి వెళ్ళినా వేస్ట్. ఎన్ని రోజులు నమ్మకం
లేకుండా బ్రతుకుతావో, ఎన్ని రోజులు విశ్వాసం లేకుండా బ్రతుకుతావో, ఎన్ని రోజులు నామకార్థ క్రైస్తవుని వలె బ్రతుకుతావో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తమ్ముడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభువా నాకు ఉద్యోగం ఇవ్వబోతున్నందుకు వందనాలు, ఆమెన్. నా గర్భాన్ని తెరవబోతున్నందుకు వందనాలు, ఆమెన్. నా జీవితంలో అద్భుతం చేయబోతున్నందుకు వందనాలు, ఆమెన్ అని విశ్వాసముతో గనక నమ్మగలిగితే నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. అప్పులతో ఎంతమంది వచ్చారు? అప్పులతో ఎస్, ఇన్ని రోజులు ఒకరి దగ్గర తీసుకున్నారేమో, ఒకరికి ఇచ్చే స్థితిలోకి దేవుడు నడిపించబోతున్నాడు. నమ్మకం లేని వాళ్ళు నిజమేనా అంటారు, నమ్మకం ఉన్న వాళ్ళు ఎస్ ఆమేన్ అంటారు. ఆమేన్. ఒక్కొక్క ఓడు నీ గుండెలోకి దిగాలి ఇయ్యాలి. ఆమేన్ అనండి. హల్లెలూయా. హల్లెలూయా. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా? ఆమేన్. నాకు వస్తుందా నిజంగానండి? ఎస్, ఆ సీటు నీ కొరకే. ఆమేన్ అనండి. ఆ ఉద్యోగం మీ కొరకే. నా తమ్ముళ్ళు నిరుద్యోగులు ఎంతమంది వచ్చారు ఇక్కడికి? ఉద్యోగం లేకుండా బాధపడుతున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు చేతులు చూపెట్టండి. ఆమేన్. ఆ పోస్టులు మీ కొరకే దేవుడు సిద్ధపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా. మీరు వీళ్ళు అద్భుతంగా కొడుతుంటే వీళ్ళేంది? నో, ఆ స్పిరిట్ మనకొద్దు. హృదయాంతర్యంలో నుంచి వాడాలి. ఆమెన్. ఇంత మంచి మ్యూజిషియన్స్ ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యు నాన్న, గాడ్ బ్లెస్ యు. కృప కలుగును గాక. చక్కగా ప్లే చేస్తున్నారు. ఆమెన్. హృదయాంతర్యంలో నుంచి యేసయ్యా నాకు పిల్లలు లేకుండా వచ్చానా నేను, కానీ నువ్వు ఇవ్వబోతున్నందుకు వందనాలు. యేసయ్యా నేను అప్పులతో వచ్చానా, నా అప్పులు తీర్చబోతున్నందుకు వందనాలు. ఆమెన్. యేసయ్యా నేను మందిరం లేకుండా వచ్చానా, నాకు మందిరం ఇవ్వబోతున్నందుకు వందనాలు. ఆమెన్. అయ్యా నాకు సంఘం లేదా, సంఘం నాకు ఇవ్వబోతున్నందుకు వందనాలు. ఆమెన్. ఆమెన్ అనండి. ఉద్యోగం లేకుండా ఇలా నడుచుకుంటూ పోతున్న వాళ్ళు బెంజ్ కారులో పోతున్నట్టుగా ఫీల్ కావాలి. ఆమెన్ అనండి. అది విశ్వాసం అండి. ఆమెన్. హల్లెలూయా.